అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ అనేసి అదే దీంట్లో ఒక 20 acres ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. సో అన్ని జిల్లాలు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి బీసీ స్టూడెంట్స్కి సంబంధించి, ఎస్సీ స్టూడెంట్స్కి సంబంధించి, ఎస్టీ స్టూడెంట్స్కి సంబంధించి, మైనారిటీకి సంబంధించి సో అన్ని డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దగ్గర ఉన్నాయి, డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అట్లా కాకుండా ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే ఒకటే ప్లేస్లో అన్నీ ఉంటాయి. సో బీసీ వెల్ఫేర్కి సంబంధించి, ఎస్సీ వెల్ఫేర్కి సంబంధించి, ఎస్టీకి సంబంధించి, మైనారిటీ వెల్ఫేర్కి సంబంధించి అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఒకటే క్యాంపస్లో ఉండాలి. సో దట్ ఈ భేదభావాలు అనేటివి లేకుండా ఉండాలి అందరి మధ్యలో ఒక మంచి ఉద్దేశంతో. ప్లస్ ఒకటే ప్లేస్లో అన్నీ ఉన్నట్టయితే అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, మానిటరింగ్ కూడా చేయొచ్చు అనేసి ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సో ఐడెంటిఫై చేయమని చెప్పడం జరిగింది. మన దాంట్లో భాగంగా మన మెదక్ నియోజకవర్గం సంబంధించి ల్యాండ్స్ మనం చూస్తూ ఉన్నాం. ఫైనల్ చేయలేదు, అన్నీ చూస్తూ ఉన్నాం. దీంట్లో రామాయంపేటలో సో మనకి ఇచ్చిన ఏంటంటే కొద్దిగా రోడ్ సైడ్ ఉండేటటువంటి విధంగా ఉంటే బెటర్ ఉంటుంది, కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది పిల్లలకు రావడానికి పోవడానికి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అనేది. సో ఆల్రెడీ ఇక్కడ ఒక బిట్టు చూస్తున్నాము. సో ఆ బిట్టు కూడా బాగానే ఉంది. R&B గారు కూడా వచ్చినారు, తహసీల్దార్ గారు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి పెట్టినారు. సో కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. పైన అంతా కూడా మంచి లెవెల్ ల్యాండే ఉంది. ఆల్రెడీ దీని పక్కన 2 BHK కూడా ఇచ్చినారు. సో అది ఇది ఇంకొక 2-3 ప్రపోజల్స్ MRO గారు ఇచ్చినారు. అవన్నీ కూడా ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి చూడడానికి అనేసి రావడం జరిగింది. సో దీన్ని బట్టి ప్రపోజల్స్ ఏదైతే బెస్ట్ ఉంటుందో ఆ బెస్ట్ ప్రపోజల్ని ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. పంపిస్తాగానే ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఎవరు తొందరగా పంపిస్తే వాళ్ళకి ఇమీడియట్గా శాంక్షన్ ఇస్తామని చెప్తారు. సో మేము కూడా అందుకే తొందరపడతా ఉన్నాం. ఇప్పుడు తొందరగా మనం పంపించిన అది ఇంకా డిసైడ్ అవుతుంది. సో అన్ని ఇంటిగ్రేట్గా ఒకటే దగ్గర అన్ని బిల్డింగ్స్ రావాలా అనేసి ఉంది. సో ఏ క్లాస్ నుంచి ఎప్పటి నుంచి అని రెసిడెన్షియల్ మోడ్ అది ఎప్పటి నుంచి అని ఇంకా డిసైడ్ అవుతుంది. అవి ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనము ప్రతి నియోజకవర్గం ఒకటి ఐడెంటిఫై చేయమన్నారు. సో ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేసి మేము ఇచ్చినాక అప్పుడు వాళ్ళు బిల్డింగ్ ప్రపోజల్స్ ఇస్తారు. సో ఏ బిల్డింగ్ ఎంత ఉండాలి, ఎట్లుండాలి, ఇక్కడ స్పోర్ట్స్కి కానివ్వండి, మళ్ళీ బిల్డింగ్కి కానివ్వండి, వాళ్ళ అదర్ యాక్టివిటీస్కి వాళ్ళు ప్లస్ ఉండడానికి అవన్నీ కూడా డార్మెటరీస్ అవన్నీ కూడా వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఇస్తారు. మనం ఒకసారి ఫైనల్ అయితే వాళ్ళు కూడా వచ్చి చూస్తారు. సో ఈ ల్యాండ్స్ ఏది ఎక్కడ పెట్టచ్చు అనేసి అంత దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. లేదు ఇది ఒకటి అంటే మనకి చిన్న బిట్స్ దొరుకుతున్నాయి. మనకి 20 ఎకరాలు ఎక్కడ కూడా లేదు. సో మనకి 20 ఎకరాలు ఉంటేనే 4-5 ఇన్స్టిట్యూషన్లు ఒకటి దగ్గర చేస్తున్నాం కాబట్టి పెద్ద బిట్ ఉండాలి. చిన్న ఉన్నాయి కానీ చిన్నవి కాదు. మొత్తం ఫుల్ 20 acres బిట్ ఒకటే దగ్గర కావాలి. సో ఇప్పుడైతే రామాయంపేట నుంచి మనకు వచ్చింది ప్రపోజల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.